హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో అయితే మనం ఎంపీసీఎల్ అండి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ వేకెన్సీ అయితే పర్మనెంట్ ఉద్యోగాలకైతే రావడం జరిగిందండి. అండ్ గైస్, వేకెన్సీ ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, క్వాలిఫికేషన్ ఏముంటుంది, మిగతా ప్రాసెస్ని క్లారిటీ అయితే చెప్తాను. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దయచేసి లైక్స్ అనేది చేసేయండి. అండ్ మీకు ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ మీకు తెలియకపోతే కామెంట్ చేయడానికి అయితే ట్రై అనేది చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి పెడతాను, మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అనేది. అప్లికేషన్ అయితే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే 18 సంవత్సరాలు అయితే మీకు నిండైతే ఉండాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏపీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇదివైతే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై అనేది చేయండి, మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే. అప్లికేషన్ అయితే జనవరి 24 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 14 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైనింగ్ ఉద్యోగాలకని నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఫీజు అనేది 150 రూపీస్ అనేది ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. గాయస్, ఇక్కడైతే మీరు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే 150 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. వేకెన్సీ అనేది రావద్దు, బట్ రాజస్థాన్ నుంచి అయితే రావడం జరిగింది. కాకపోతే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు. వేకెన్సీ అయితే స్టైఫండరీ ట్రైనింగ్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 53 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ బ్రాంచ్ వైజ్గా వేకెన్సీ అనేది ఇంజనీరింగ్ వాళ్ళకైతే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 25 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 12 ఉద్యోగాలు, అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వాళ్ళకు 12 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి, ఇవైతే డిప్లొమా హోల్డర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత బీఎస్సీ ఫిజిక్స్ వాళ్ళకైతే 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్గా అయితే 53 ఉద్యోగాలు అనేది రావడం జరిగిందండి. క్వాలిఫికేషన్ అనేది డిప్లొమాలో అయితే 60% మార్క్స్ పాస్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ బ్రాంచెస్ అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. 3 ఇయర్ డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది కంపల్సరీగా. అయితే సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అనేది ఫిజిక్స్ అనేది గమనించండి, వీళ్ళైతే బీఎస్సీ అనేది మినిమం అనేది 60% మార్క్స్ పాస్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఫిజికల్ స్టాండర్డ్ అయితే కొన్ని ఉండాల్సి అయితే ఉంటుంది. అన్ని వేకెన్సీలకు అయితే హైట్ విషయానికి వస్తే 160 సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ వెయిట్ అయితే మినిమం అనేది 45.5 కేజీస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. గాయస్, ఫస్ట్ 2 ఇయర్ అనేది ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇందులో మంచి సాలరీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు, కానీ దానికైతే స్టైఫండ్ అని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో అనేది 24,000 స్టైఫండ్ అయితే వస్తుంది. సెకండ్ ఇయర్లో 26,000 స్టైఫండ్ అయితే వస్తుంది. మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పే లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగే 35,400 రూపాయలు అయితే సాలరీ అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని అయితే 51,684 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 2 వేకెన్సీలకు అయితే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇంకా పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఎంపీసీఎల్ రావత్ భట్లో మాత్రమే ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్, ఆఫ్టర్ అనేది పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ టైమింగ్ అనేది 1 అవర్ 30 మినిట్ టైం అయితే ఇస్తారు. 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక క్వశ్చన్ అయితే 2 మార్క్స్ అయితే క్యారీ అయితే చేస్తుంది. 100 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సిలబస్ అనేది మీ బ్రాంచ్కి, అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డిప్లొమా వాళ్ళకైతే డిప్లొమాకి సంబంధించిన సిలబస్, అదేవిధంగా ఇక్కడ బీఎస్సీ వాళ్ళకైతే బీఎస్సీకి సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/2 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రైటింగ్ ఎగ్జామ్ అనేది క్లియర్ అనేది చేసుకున్న తర్వాత అయితే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ కూడా హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. వీడియో లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.